వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ప్రిపేర్ చేసేది క్యాప్సికమ్ కర్రీ అండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకి, రోటీలోకి, దేనిలోకైనా తీసుకోవచ్చు. చాలా మంచి టేస్ట్గా ఉంటుంది. రెడీ చేద్దాం రండి. ముందుగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగాక 2 పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. రెడ్డి వేగాక కరివేపాకు కూడా కొంచెం వేగాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగాలి. బాగా వేగితే అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. వేగితే ఎండి ఉల్లిపాయలు మనం ఫ్రెష్గా దంచుకుని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిందండి. ఇప్పుడు మనం బంగాళదుంపలు వేసేసుకున్నాము. ఇది బాగా మగ్గాలి. మనం మూత పెట్టుకుందాం. దీనికి మనం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వేగనివ్వాలి. బంగాళదుంపలు ఇలా బాగా వేగాక ఇప్పుడు మనం క్యాప్సికమ్ వేసుకున్నామండి. క్యాప్సికమ్ కాదండి, టమాటో వేసుకున్నాం. బంగాళదుంపలు ఇలా బాగా వేగాక ఇప్పుడు మనం టమాటో వేసుకున్నామండి. టమాటో వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. టమాటాలు బాగా మగ్గాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాము. మూత పెట్టి మగ్గించుకున్న టమాటాలు ఎలా వేగే చూద్దామండి. టమాటాలు చాలా బాగా మగ్గాయండి. ఇప్పుడు మనం ఇందులో క్యాప్సికమ్ వేసుకుందాము. మనం కావాలంటే ఇదే టైప్లో మనం ఫ్రై కూడా చేసుకోవచ్చు, చాలా సింపుల్గా. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసేస్తున్నాను. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుందాం. క్యాప్సికమ్ ఎంతసేపు ఉడకవసరం లేదు, వేగానే అయిపోతుంది. బంగాళదుంపలు, టమాటో, క్యాప్సికమ్ మొత్తం బాగా వేపుకొని ఒకసారి మూత పెట్టుకుందాం. ఒక 2 మినిట్స్. క్యాప్సికమ్ 2 మినిట్స్ వేగేయండి. స్పైసీ సరిపడా కారం, కొంచెం ధనియాల పొడి, తగినంత ఉప్పు 3 వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకుంటూ సరిపోతుంది కర్రీకి. ఒక 1/2 గ్లాస్ వాటర్ పోస్తుంది, ఎందుకంటే క్యాప్సికమ్ ఎక్కువ కుక్ అవుతుంది. ఇలా వేస్తే వాటర్ సరిపోతుంది. మొత్తం కలిపేసి మూత పెట్టేసుకుందాం. ఇందులో మసాలాలు కూడా వేయలేదండి, ఓన్లీ ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసాము. మూత పెట్టేసుకుందాం. ఒక 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నానండి. మొత్తం కర్రీ రెడీ అయిపోయిందండి. పొగలు వచ్చేస్తుంది, వీడియో ఆపేస్తుంది. ఉంటే కొత్తిమీర, లేదంటే పుదీనా లైట్గా జల్లుకుంటే రెడీ. ఒకసారి కలిపేసుకొని మనం సర్వ్ చేసుకుంటాం. పుదీనా, కొత్తిమీర ఇవి చాలా మంచిదండి హెల్త్కి. ప్రతి కూరలో వాడుకుంటే చాలా చాలా మంచిది మన హెల్త్కి. ఉదయమే 2-3 ఆకులు తెంపుకొని తిన్నా సరే హెల్త్కి చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో కర్రీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. పూరీలోకి, చపాతీలోకి, రైస్లోకి, అంట్లో కూడా చాలా 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 బాగుంటుంది. చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఓకేనండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.